రైట్. గత కొద్ది రోజులుగా కొన్ని అనివార్య కారణాల వల్ల క్లాస్ అనేది నిర్వహించలేకపోయాం. ఈరోజు మళ్ళీ క్లాస్‌ను స్టార్ట్ చేసుకున్నాము. దానిలో భాగంగా మనము శ్రీవాద కవిత్వం గురించి తెలుసుకుంటున్నాము. శ్రీవాద కవిత్వం. శ్రీవాద కవిత్వంలో భాగంగా ఆ శ్రీవాద కవిత్వోద్యమాన్ని ముందుకు నడిపినటువంటి రచయిత్రులు, అదేవిధంగా వాళ్ళ యొక్క రచనలను చూస్తా ఉన్నాం. ఓకే. ఇప్పుడు మనము కొంతమంది శ్రీవాద రచయితల గురించి తెలుసుకోవాలి. దానిలో భాగంగా మనకు లాస్టు జయప్రభ గారి గురించి కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత మనకున్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి ఘంటసాల నిర్మల. ఘంటసాల నిర్మల. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఘంటసాల నిర్మల ఉంటుంది ఒక ఆమె, కొండెపూడి నిర్మల కూడా ఇంకొక ఆమె ఉంటుంది. ఈ ఘంటసాల నిర్మల విషయానికి వచ్చినట్లయితే ఈమె విజయవాడ నివాసి. విజయవాడకు సంబంధించినటువంటి విజయవాడ ప్రాంత నివాసి. అదేవిధంగా ఈమె జర్నలిస్ట్గా కూడా పనిచేసింది. ఈమె యాక్చువల్గా జర్నలిస్టు మరియు సమాజంలో స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ధిక్కరించడానికి తన కళాన్ని ఆయుధంగా చేసుకొని శ్రీవాద కవిత్వోద్యమంలో భాగంగా ముందుకు వెళ్ళినటువంటి వనిత ఘంటసాల నిర్మల. ఈ ఘంటసాల నిర్మల యొక్క రాసినటువంటి మొదటి కవిత, ఈమె రాసినటువంటి మొదటి కవిత ఏమిటి అని అంటే, మొదటి కవిత జల్లులు. ఈమె రాసినటువంటి మొట్టమొదటి కవిత జల్లులు. ఓకే. ఈమె యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్, ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్. ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ అని అంటే ఇది వేశ్యలకు సంబంధించినటువంటి కవిత. ఇంకో కవిత కూడా రాసింది, ఆ కవిత పేరే జుగల్బందీ. జుగల్బందీ. ఇంకొక కవిత నిర్వచనం. తర్వాత ఫెమినిస్టు మేనిఫెస్టో. ఫెమినిస్టు మేనిఫెస్టో. ఏ కాల్ గర్ల్స్ మోనోలాగు, జుగల్బందీ, నిర్వచనము, ఫెమినిస్టు మేనిఫెస్టో. ఇది ఘంటసాల నిర్మలకు సంబంధించినటువంటి రచనలు. తర్వాత చూసినట్లయితే 1988లో విజయవాడలో కొందరి స్త్రీలపై వ్యభిచార నేరము మోపడంతో దానికి నిరసనగా ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ అనే కవితను చెప్పింది. అంటే కొంతమంది స్త్రీల మీద వ్యభిచార నేరం మోపడంతో దానికి నిరసనగా ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ అనేటువంటి కవితను చెప్పింది ఎవరు అనంటే ఘంటసాల నిర్మల. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కవిత కూడా.
రైట్. నెక్స్ట్ ఈమె యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చూసినట్లయితే, ప్రసిద్ధమైనటువంటి కవిత్వం, ఈమె రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత్వం స్వేచ్ఛ మనిషి హక్కు. స్వేచ్ఛ మనిషి హక్కు, సమత మేము వల్లించే రుక్కు. రుక్కు అని అంటే అర్థం ఏంటంటే మంత్రం అని అర్థం. వేదాలలో ఉన్నటువంటి మంత్రాలను రుక్కులు అని అంటారు. వేదాలలో ఉన్నటువంటి మంత్రాలను ఏమంటారంటే రుక్కులు. అంటే స్వేచ్ఛ అనేటువంటిది మనిషి యొక్క హక్కు. సమత అనేటువంటిది మేము వల్లించే రుక్కు అని అంటే అది ఎవరు అని అంటే కొండెపూడి నిర్మల. ఇంకొకటి వేశ్యల గురించి ఇంకో కవిత రాసింది. వేల వేల వీర్యాల వర్షాన్ని, వేల వేల వీర్యాల వర్షాన్ని కళ్ళు మూసుకొని భరించిన దాన్ని, వేల వేల వీర్యాల వర్షాన్ని కళ్ళు మూసుకొని భరించిన దాన్ని అని అంటాది ఎవరు అని అంటే కొండెపూడి ఘంటసాల నిర్మల. ఓకేనా? ఇది ప్రసిద్ధమైనటువంటి కవిత్వము. ఓకే, ఘంటసాల నిర్మల అని అంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఘంటసాల నిర్మల ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్. ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక రచయిత్రి విమల. రైట్. విమల విషయానికి వచ్చినట్లయితే ఈమె శ్రీవాదంలో విప్లవ కవిత్వాన్ని రచించినటువంటి రచయిత. శ్రీవాదంలో విప్లవ కవిత్వాన్ని రచించినటువంటి రచయిత్రి విమల. ఈమె ప్రగతిశీల మహిళా సమాఖ్య, వ్యవస్థాపక సభ్యురాలు. ప్రగతిశీల మహిళా సమాఖ్య అని అంటే PWO, ప్రోగ్రెసివ్ ఉమెన్ ఆర్గనైజేషన్. PWOకు వ్యవస్థాపక సభ్యురాలు విమల. విమల అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ఒక రచన ఉంటుంది. మీకు అందరికీ తెలిసినటువంటి రచన. విమల అనగానే మనకు గుర్తొచ్చేటువంటి రచన ఏంటనంటే వంటిల్లు. ఒంటిల్లు మీద ప్రసిద్ధమైనటువంటి కవిత రాసినటువంటి ఆమె ఎవరు అనంటే విమల. ఒంటిల్లు మీద ప్రసిద్ధమైనటువంటి కవిత రాసింది. ఇంకా ఏమంటుందనంటే తెగబడిన మా కలల ప్రపంచం అని అంటది. మా కలలన్నీ తెగబడ్డాయని అంటారు, స్త్రీల యొక్క కలలు. ఇంకా చూసినట్లయితే విమల ఇక్కడ రాస్తున్నాను. సౌందర్యాత్మక హింస అంటే ఇంట్లో పెట్టేటువంటి హింస అందంగానే ఉంటుంది, కానీ అది హింస అంటే ఆ హింస అందమైనటువంటిది అని అంటారు. అంటే అట్లా హింసనే అది. నెక్స్ట్ అడవి ఉప్పొంగిన రాత్రి అని చెప్తున్నది. అడవి ఉప్పొంగిన రాత్రి. ఇంకా వేశ్య శిశువు అనేటువంటి ఇంకొక రచన.
ముఖ్యంగా విమల ప్రగతిశీల మహిళా సమైక్య వ్యవస్థాపక సభ్యురాలు, శ్రీవాదంలో విప్లవ కవిత్వాన్ని రచించినటువంటి రచయిత్రి. ఈమె యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే విమల అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒంటిల్లు, తెగబడిన మా కలల ప్రపంచం, సౌందర్యాత్మక హింస, అడవి ఉప్పొంగిన రాత్రి, వేశ్య శిశువు. వేశ్య శిశువు. ఓకే, ఇది రచనలు. మరి ఇక్కడ విమల యొక్క కవిత్వం ఏమైనా ఉన్నదా? ప్రసిద్ధమైనటువంటి కవిత్వం చూద్దాం. విమల యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వం కవిత్వం ఏమంటుందనంటే వంటకు సంబంధించి, ఒంటిల్లుకి సంబంధించి, ఈ ఒంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు ఒంటింటి గిన్నెలన్నింటిపైన మన అన్న పేరే అంటది. ఈ ఒంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు ఒంటింటి గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి కవితనే. ఇంకేమంటదనంటే ఒంటిల్లు విమల, ఇవనికి ఇంటి పేరే ఒంటిల్లు అయిపోయింది మాకు. మా అమ్మకు చేతులు లేవు, ఆమెను చూస్తే గరిటలాగను, పెనంలాగను, ఇదంతా ఒక లైన్, ఒంటింటిని అలంకరించిన ఒక పరికరం లాగానో ఉంటుంది. మా అమ్మకు చేతులు లేవు, ఆమెను చూస్తే గరిటలాగానో పెనంలాగానో ఒంటింటిని అలంకరించిన ఒక పరికరం లాగానో ఉంటుంది. ఇది మా అమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ, మా అమ్మమ్మ ఇంట్లో అమ్మలంతా ఇక్కడే స్త్రీలు అయ్యారట. మా అమ్మ, మా అమ్మమ్మ ఇంట్లో అమ్మలంతా ఇక్కడే స్త్రీలు అయ్యారట. అంటే ఇక్కడే అంటే ఎక్కడమ్మా మీరు చెప్పండి. ఇక్కడే స్త్రీలు అయ్యారని అంటే ఇక్కడ అంటే ఎక్కడ? ఒంటింట్లో స్త్రీలు అయ్యారంట. మా అమ్మమ్మ ఇక్కడే స్త్రీ అయింది, మా అమ్మమ్మ ఇక్కడే స్త్రీ అయింది. అదే మా అమ్మని చూస్తే చేతులు లేవు, ఆమెను చూస్తే ఒక గంటలాగా, పెనంలాగా, ఒంటింటిని అలంకరించినటువంటి ఒక పరికరంలాగా ఉంటుంది అంట. అది ఎవరు అని అంటే విమల. ఇంకా ఏమంటదనంటే స్త్రీల గురించి మనమంటే 36, 24, 34 కొలతలమైన చోట
స్త్రీ యొక్క కొలతలు. మొటిమలు మొలవడము, మొటిమలు మొలవడము, జుట్టు రాలడము, నడుము సన్నగా లేకపోవడము, నడుము సన్నగా లేకపోవడము మన నిరంతర ఆందోళన. మన నిరంతర ఆందోళన అయిన చోట, మనమంటే 36, 24, 34 కొలతలమైన చోట, మొటిమలు మొలవడము, జుట్టు రాలడము, నడుము సన్నగా లేకపోవడము మన నిరంతర ఆందోళన అయిన చోట, అందము సరకైన చోట, అందము సరకైన చోట, అందము సరకైన చోట, అందము సరకైన చోట ఈ అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దాం. ఈ అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దాం. అంటే ఈ ఫ్యాషన్ షోలు గురించి స్త్రీని పెట్టుబడిగా పెట్టేసేటటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి ఈ ఫ్యాషన్ షోల గురించి మనము వాటన్నిటినీ బహిష్కరిద్దాము, వాటన్నిటినీ ద్వేషిద్దాము, వాటన్నిటికీ మన అవసరం లేదు, తిరస్కరిద్దాము అనే ఉద్దేశంతో ఈ అందాల వ్యాపారాన్ని, ఈ ఫ్యాషన్ షోలని తిరస్కరించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అనంటే వంటిల్లు విమల. తర్వాత వంటిల్లు విమల తర్వాత ఉన్నటువంటి ఇంకొక స్త్రీవాద రచయిత్రి పాటిబండ్ల రజని. రాస్తా ఉన్నారా? మంచిగా నీట్గా నోట్స్ రాసుకుంటున్నారా అమ్మా? నోట్స్ నీట్గా రాసుకుంటున్నారా? నోట్స్ రాసుకోవాలి నీట్గా. పాటిబండ్ల రజని, రైట్. ఈ పాటిబండ్ల రజని అని అంటే కవితల విషయానికి వచ్చినట్లయితే ఈమె యొక్క కవితలు అబార్షన్ స్టేట్మెంట్ అంటే ఊకూకనే అబార్షన్. దేనికి అబార్షన్ చేయిస్తున్నారు? మగపిల్లవాని కోసం. నేను ఇంతకుముందు చెప్పాను మధుప్రియ, కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా, కడుపులోనే బిడ్డంటూ అమ్మ, ఎదిగేటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నావా, కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అబార్షన్ స్టేట్మెంట్. కడుపులోనే ఆడబిడ్డంటూ అమ్మ కరగదీస్తున్నారా, ఎదిగేటి నన్ను చూసి ఏడుస్తున్నావా అమ్మ, అసలు ఈ ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, జగతికి మార్గమేది, అసలు ఈ ఆడబిడ్డలను ఎందుకు వద్దనుకుంటున్నారు? అబార్షన్ స్టేట్మెంట్. ఇంకొకటి స్వరస్థానం, నా యొక్క వాయిస్ యొక్క బేస్ యొక్క స్థానం ఎక్కడా. నెక్స్ట్ ఎర్ర జాబిలి ఎరీనా, కవితల పేర్లు ఇవన్నీ.
ఎర్రజాబిలి ఎరీనా, జెరీనా కాదు ఎరీనా. ఇంకొకటి రాజీ చేసుకోవాలి, కాంప్రమైజ్. ఎప్పుడు నేనే రాజీ చేసుకోవాలనా? నువ్వు రాజీ చేసుకోవా? ప్రతిదానికి నేనే రాజీ చేసుకోవాలనా అని చెప్తుంది. ఏమంటదనంటే ఈమె, స్త్రీ ఇంత బాధపడతా ఉన్నది, స్త్రీకి అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి, బయటికి పోకపోతే ఏముంది, ఇంట్లో 24 గంటలు పనిచేస్తాయి. 24 గంటలు నాకు డ్యూటీ ఉంటుందమ్మా, 24 గంటలు నాకు డ్యూటీ ఉంటుంది, 7 గంటలు చేసి వచ్చి ఎగిరి పడతాడమ్మా నా మొగుడు అని అంటా ఉంటాడు. నిసార్ అంటాడు, ఇన్ని బాధల లోపల ఉన్నాయి అని ఒక కవిత చెప్తుంది పాటిబండ్ల రజని. ఏ కవిత తెలుసా? అయ్యో పాలింగిపోవడానికి మాటలున్నట్లే మనసింగిపోవడానికి మాటలుంటే ఎంత బాగుండు. పాలు ఇంకిపోవాలనంటే దానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, కానీ లోపల ఉన్నటువంటి బాధలు పోవాలనంటే ట్యాబ్లెట్లు ఉంటే ఎంత బాగుండో అని అంటది పాటిబండ్ల రజని. ఇంకేమంటదనంటే ఒంటిల్లు గురించి కవిత చెప్పినటువంటి ఆమె ఒంటిల్లు విమల. ఈ పాటిబండ్ల రజని ఏమంటదనంటే, మన పిల్లల కోసం వంటగదులను కూల్చుదాం రండి అని అంటది. మన పిల్లల కోసం వంటగదులను కూల్చుదాం రండి అని అంటది బండ. గుర్తుపెట్టుకోండి, పాటిబండ్ల బండ, బండ వంటగదులు కూల్చాలి, పాటిబండ్ల పాలింకి. ఇది కవిత. అయ్యో మొదటి కవిత చూడండి. అయ్యో పాలింకిపోవడానికి మాత్రలున్నట్టే మాటలున్నట్టే మనసింకిపోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండో. అయ్యో పాలింకిపోవడానికి మాటలున్నట్టే మనసింకిపోవడానికి మాటలుంటే ఎంత బాగుండో. ఇదొకటి. ఇంకొక కవిత, మన పిల్లల కోసం వంట గదులను కూల్చుదాం రండి, మన పిల్లల కోసం వంటగదులను కూల్చుదాం రండి అని అంటది. ఆమెనేమో ఒంటిల్లు, అయ్యో ఈ ఒంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాని, అయినా చివరకు గిన్నెలన్నింటి పైన మా నాన్న పేరే అంటది. మనం అంటే 36, 24, 34 కొలతలమైనటువంటి చోట ఈ అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దామని అంటది విమల. సౌందర్యాత్మక హింస, తెగబడిన మా కలల ప్రపంచం, వేశ్య, శిశువు, ఒంటిల్లు, ఇవి విమల యొక్క కవితలు. ఎర్రజాబిలి ఎరీనా స్వరస్థానము అబార్షన్ స్టేట్మెంటు రాజీ చేసుకోవాలి పాటిబండ్ల రజని. ఓకేనా? తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవయిత్రి రచయిత్రి చెల్లపల్లి స్వరూపారాణి. చెల్లపల్లి రైట్. ఈ చెల్లపల్లి స్వరూపారాణి, ఈమె గురించి కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి కవిత ఉంటుంది. ఏమంటదనంటే, ఈమె పెట్టుబడిదారి పెనిమిటిని సరుపులో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని అంటది. గుర్తుపెట్టుకోండి, స్వరూప సర్పు. పెట్టుబడిదారి పెనిమిటి ఎవడైతే కట్నం అడుగుతాడో, ఎవడైతే కట్నము తీసుకుంటాడో అటువంటి పెనిమిటిని, పెనిమిటి అంటే భర్త నీ సర్ఫులో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని అంటది స్వరూపారాణి. ఓకేనా?
ఆమె అన్నది బాగానే ఎవరు మళ్ళీ మీరు నానబెట్టారు సరుకులా. తెల్లారి నా దగ్గర పంచాయతీకి వస్తారు అందరు మీ సార్లంతా. మా సార్ ఇవాళ కట్నం తీసుకున్న వాళ్ళందరినీ సరుకులో నానబెట్టమన్నాడని మీరు నానబెట్టారు ఇట్లా. సర్పు స్వరూప గుర్తుపెట్టుకోండి. సర్పు స్వరూప పెట్టుబడిదారి పెనిమిటిని సరుపులో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని అంటది. కానీ అంతకన్నా ముందు కవితల గురించి చూద్దాం. కవితలు ఒకటి మంకెన పువ్వు కవిత పేరు. ఒక పువ్వు, ఇది ఒక రకమైనటువంటి పువ్వు. ఇంకొకటి కవిత మా అమ్మ. ఇంకొకటి కవిత మట్టి చేతులు. మంకెన పువ్వు, మా అమ్మ, మట్టి చేతులు. ఓకేనా? ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే ఇంతకుముందే చెప్పినాను. పెట్టుబడిదారి పెనిమిటిని సర్ఫ్లో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దాం. పెట్టుబడిదారి పెనిమిటిని సర్ఫ్లో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని అంటది. ఈమె ఎవరు అనంటే చెల్లపెల్లి స్వరూపారాణి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవయిత్రి సావిత్రి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక రచయిత్రి సావిత్రి. ఈమె పురుషాధిక్య సమాజాన్ని ధిక్కరించింది. ఉత్తమ స్త్రీవాద రచయిత్రి. ప్రసిద్ధ కవిత బందిపోట్లు. ప్రసిద్ధమైనటువంటి కవిత ఏంటంటే బందిపోట్లు. ఇంకా ఏమంటదనంటే బందిపోట్లు కవితలో చాలా గొప్ప కవిత ఇది. పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడని అన్నే అన్నప్పుడే అనుమానం వేసింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని, మేము పాలిచ్చిన జనములో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుందేనంట. అది బందిపోట్లు కవితలో. చెప్తాను జాగ్రత్తగానండి. ఇక వేరే పేజీలు తీసుకుందాం. కవిత్వంలో పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది. అంటే పెళ్లి అనేటువంటి పదం అన్నమాట. పెళ్లి అనే పదం. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చిన సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే
అనుమానం వేసింది. అనుమానం వేసింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని మేం పాలిచ్చి పెంచిన జనములో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుంది. పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది. ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరం వచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది. పెళ్ళంటే పెద్ద శిక్ష అని, మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని, మేము పాలిచ్చి పెంచిన జనంలో సగము మమ్మల్ని విభజించి పాలిస్తుంది అనేటువంటి కవిత దేంట్లో అని అంటే ఇది బందిపోట్లు కవిత. అంటే ఇక్కడ ఎక్కడైనా కానీ మూడన్నా కానీ పెళ్ళన్నా కానీ ఒక పెద్ద భయంలాగా అనేటువంటిది ఇక్కడ. ఓకేనా? తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ. మల్లాది సుబ్బమ్మ. మల్లాది సుబ్బమ్మ. ఈ మల్లాది సుబ్బమ్మ అనేటువంటి ఆమె, ఈమె కవిత్వంలో కాకుండా గ్రంథ రచన ద్వారా శ్రీవాదాన్ని బాగా వినిపించినటువంటి రచయిత్రి. ఈమె కవిత్వంతో కాకుండా, కవిత్వం రాయలేదు ఈమె, గ్రంథ రచనల ద్వారా శ్రీవాదాన్ని బలంగా వినిపించింది. గ్రంథ రచనల ద్వారా శ్రీవాదాన్ని బలంగా వినిపించింది. అంటే కవిత్వం రాయలేదు. మరి ఈమె యొక్క గ్రంథాలు ఏమున్నాయి? గ్రంథ రచన అని అంటున్నారని చూసినట్లయితే, ఒకటి నవల రాసింది. ఆ నవల పేరు వంశాంకురం నవల. ఇంకొకటి మత సమాజంలో స్త్రీలు. ఇంకొకటి సహజీవనము సన్నిహితత్వము. రైట్. సహజీవనము సన్నిహితత్వము, మత సమాజంలో స్త్రీలు, వంశాంకురం. ఈమె ఒక ఆత్మకథ ఉన్నది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. చాలాసార్లు వచ్చింది కూడా ఈ బిట్టు. ప్రాతివ్రత్యము నుండి ఫెమినిజము దాకా. ప్రాతిపత్యము నుండి ఫెమినిజం దాకా. ఇది ఆత్మకథ. తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి ఎవరు అనంటే సుధా. ఈ సుధా అనేటువంటి ఆమె ఒక ప్రసిద్ధమైనటువంటి కవిత రాసింది. ఏంటి ఆ కవిత అని చూసినట్లయితే, తిరుగుబాటు సంగీతాన్ని వినిపించని నాడు నేను నీ సహచరిని.
తిరుగుబాటు సంగీతాన్ని వినిపించిన నాడు నేను నీ కంట్లో నలుసుని. తిరుగుబాటు చేయనంత వరకు, ఎదురు తిరగనంత వరకు నేను నీ సహచరినే. ఓకే. ఎప్పుడైతే నేను తిరుగుబాటును ఎప్పుడైతే నేను ప్రారంభించానో, తిరుగుబాటు సంగీతాన్ని నేను వినిపించానో, అప్పటినుంచి నేను నీ కంట్లో నలుసుని ఇట్లా తీసేసినట్టు తీసేస్తున్నావు. నువ్వు చెప్పినట్టు ఇంటనేమో నీ సహచరిని. ఓకే. నేనెప్పుడైతే నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలకు గానియండి, నువ్వు చేస్తున్నటువంటి చేష్టలకు గాని నేను తిరుగుబాటు సంగీతాన్ని ఎప్పుడైతే వినిపించానో, అప్పుడు నన్నిట్లా తీసేస్తున్నావు. నా కంట్లో నలుసు ఎట్లా తీసేస్తావో అట్లా నన్ను తీసేస్తున్నావు అని సుధా కవిత్వము చెప్తది. అర్థమైందా అండి ఇది చెప్పినటువంటిది? తిరుగుబాటు సంగీతాన్ని వినిపించని నాడు నేను నీ సహచరిని. తిరుగుబాటు సంగీతాన్ని వినిపించిన నాడు వినిపించిన నాడు నేను నీ కంట్లో నలుసుని. తిరుగుబాటు సంగీతాన్ని వినిపించని నాడు నేను నీ సహచరిని. తిరుగుబాటు సంగీతాన్ని వినిపించిన నాడు నేను నీ కంట్లో నలుసుని అనంట. అది ఎవరు అనంటే సుధా. గొప్ప కవిత్వం అండి ఇది. రైట్. తర్వాత షాజహానా. 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 ఈమె ముస్లిం వాద స్త్రీవాద రచయిత్రి. ఈమె ముస్లిం స్త్రీవాద రచయిత్రి. ఈమె యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత పర్దా హటాకే దేకో. పర్దా హటాకే దేకో. అదే ముసుగు తీసి చూడు. పర్దా హటాకే దేకో అంటే ముసుగు తీసి చూడు. కవిత్వం ఏ పరదాల మాటున ఏ పరదాల మాటున ఎంత నైరాశ్యము దాగి ఉందో, ఎంత నైరాశ్యము గూడు కట్టుకొని ఉందో, ఎన్ని బురకాల మాటున ఎన్ని బురకాల చాటున ఎన్ని కన్నీళ్ళ సముద్రాలున్నాయో. అంటే ఒక బురకా వేసుకున్నటువంటి స్త్రీని, ఒక బురకా వేసుకున్నటువంటి స్త్రీ గురించి ఈమె కవిత్వం చెప్పింది. చూడండి. పర్దా హటాకే దేకో, ముసుగు తీసి ఒకసారి చూడు ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని. ఏ పరదాల మాటున ఇంత నైరాశ్యము గూడు కట్టుకొని ఉందో, ఎన్ని బురకాల చాటున ఎన్ని బురకాల చాటున ఎన్ని కన్నీళ్ళ సముద్రాలున్నాయో అని చెబుతాది. రైట్. ఈమె ప్రసిద్ధమైనటువంటి కవిత పర్దా హటాకే దేకో. ఈమె మైనాటివాద కవిత్వంలో కూడా వస్తుంది. మళ్ళీ అక్కడ చూస్తాం. ఇంకొక ఆమె ఈశ్వరి. ఈశ్వరి. ఈమె
సేల్స్ గర్ల్గా పనిచేసింది. సేల్స్ గర్ల్గా పనిచేసింది. సేల్స్ గర్ల్గా పనిచేసింది. ఈమె కవిత ఏందనంటే ప్రసిద్ధమైనటువంటి కవిత, నిన్ను నీవు ప్రశ్నించుకోకు. నిన్ను నీవు ప్రశ్నించుకోకు. అంటే నిన్ను నీవు అనేటువంటి నిన్ను నీవు ప్రశ్నించుకోకు అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత రాసింది ఎవరు అనంటే ఈశ్వరి. ఈశ్వరి. ఓకేనా? రైట్. ఒకటే కవిత. తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి మందవరపు హైమావతి. ఈమె ఇంపార్టెంట్ అమ్మా. మందవరపు హైమావతి. రైట్. ఈమె కవితా సంపుటి, ప్రసిద్ధమైనటువంటి కవితా సంపుటి ఏంటి అని అంటే మందవరపు హైమావతి యొక్క ప్రసిద్ధ కవితా సంపుటి, ప్రసిద్ధ కవితా సంపుటి, ప్రసిద్ధ కవితా సంపుటి నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి. రైట్. ప్రసిద్ధ కవితలు ప్రసిద్ధ కవితలు ఒకటి, సూర్యుడు తప్పిపోయాడు. అసలు సూర్యుడు లేడు. అసలు సూర్యుడు తప్పిపోయాడు. నిరుపహతి స్థలం. సంతకాలు. సర్ప పరిష్వంగం. పరిష్వంగం అంటే కూసం, కూసం ఉంటది కదా, అది సర్ప పరిష్వంగం. సూర్యుడు తప్పిపోయాడు, నిరుపహతి స్థలం, సంతకాలు, సర్ప పరిష్వంగం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి కవితలు ఈమె రాసింది. కవితా సంపుటి విషయానికి వచ్చినట్లయితే నిషిద్ధాక్షరి అనేటువంటిది ప్రసిద్ధమైనటువంటి కవితా సంపుటి. ప్రసిద్ధమైనటువంటి కవిత్వం ఏం చెప్తుందనంటే కవికి చిత్రకారునికి కవికి చిత్రకారునికి నా శరీరమే వర్ణనీయ వస్తువు. కవి వర్ణించాలి అని అంటే నా శరీరాన్ని వర్ణిస్తాడు. శ్రీనాథుడు ఉన్నాడు. శ్రీనాథుడు ఒకసారి ఒక అందమైనటువంటి స్త్రీ ఆ విధంగా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా ఉన్నది. వెళ్తా ఉంటే ఆ కవి ఏం చేశాడనంటే ఆమె గురించి ఒక పద్యం రాసిండు. అదే సొగసు కీల్చెడదాన, సోగ కన్నుల దాన, వజ్రాల వంటి పలు వరుసదాన, బంగారు జిగిదాన, బలుపు గుబ్బల దాన, నయమైన వయ్యారి నడలదాన. చూడండి, సొగసు కీల్జడదాన, సోగ కన్నుల దాన అని అన్నాడు. సొగసు కీల్జడదాన, సోగ కన్నుల దాన, వజ్రాల వంటి పలు వరుసదాన. వజ్రాల వంటి పలు వరుసదాన అని గొప్ప పద్యం ఉన్నది. ఆ పద్యము మీ దగ్గర అంటే శ్రీనాథుడు స్త్రీ యొక్క అంగాంగ వర్ణన చేసినాడు. స్త్రీకు గురించి అంగాంగ వర్ణన
చాలా గొప్ప పద్యం ఇది. అంటే కవికి వర్ణించాలనంటే నా శరీరమే కదా వర్ణనీయమైనటువంటి వస్తువు. అదేవిధంగా హ్మ్. ఒక్క నిమిషం ఇనిపిస్తది చూడండి ఆ పద్యం మీకు. నెట్ రావట్లేదు. శ్రీనాథ్ ఉంది. టైంకి రాదు ఇది ఒకటి. సొగసు కీల్జడదాన సొగ కొన్ ఇదిగో. సొగసు కీల్జడదాన సోగ కన్నులదాన రావట్లేదు, నెట్ ప్రాబ్లమ్స్. వజ్రాల వంటి పల్వరు సరాయన వినబడుతుందా? బంగారు జిగిదాన పటుగు గుప్పలదాన నయమైన వయ్యారి నడలదాన తోరంపు కటిదాన తొడల నిక్కులదాన పిడికిట నడగు నెన్నడుమురాన తళుకు చెక్కులదాన బెళుకు ముక్కరదాన సింగాణి కనుబొమ చెరువుదాన మేలిని పసిల్డి రవ కడియాలదన మించిపోనేల రత్నాల మించుదాన తిరిగి చూడవే చూడవే ముత్యాల సరులదాన చేరి మాటాడు చంగావి చీరదాన సొగసు కీల్చెడదాన. బావారు వచ్చావా? ఏమిటి గొడుచావి? కొండవీటి నుంచి కుశల వార్తల కోసం దూతలు వచ్చారు. అక్కడంతా క్షేమమే. అక్కగారు గుర్తుందిగా, మా శ్రీదేవి. మీరేమైనా సందేశం పంపితే అదే ఆలోచిస్తున్నా. చూశారు కదా? అంటే కవికి, చిత్రకారునికి నా శరీరమే కదా వర్ణనీయమైనటువంటి వస్తువు. ఒకవేళ చిత్రకారుడు బొమ్మలేయాలన్నా కానీ, చిత్రాలేయాలన్నా కానీ నా శరీరాన్ని తీసుకుంటున్నారు కదా. ఇంకా చూసినట్లయితే వ్యాపార ప్రకటనలకు, అడ్వర్టైజ్మెంట్లకు, వ్యాపార ప్రకటనలకు, సినిమాలకు పెట్టుబడి నా శరీరమే కదా. పెట్టుబడి నా శరీరమే కదా. వ్యాపార ప్రకటనలకు అంటే అడ్వర్టైజ్మెంట్కు వాషింగ్ పౌడర్ నిర్మాణ ఇట్లా అమ్మాయి తోటి ఇట్లా చేపిస్తారు డ్యాన్స్. ఏ సబ్ అయినా, సంతూర్ సబ్, ఇట్లా ప్రతి వాటిలలో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లకు స్త్రీలే. సినిమాలకు కూడా ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్, ఊ అంటావా మామ, ఊ అంటావా. ఇట్లా నా శరీరమే కదా పెట్టుబడి.
ఎందుకు నన్ను ఇంత చులకనగా చూస్తా ఉన్నారు? ఇంకా ఏమంటాదనంటే మందవరపు హైమావతి, నేను ప్రతిరోజు వంట చేసేటప్పుడు కుక్కర్ విజిల్స్ వింటా ఉంటాను. నాకు అవి సంగీతంలాగా వినపడతాయి. అదే చెప్తా చూడండి. కుక్కర్ విజిల్స్‌తోనే కుక్కర్ విజిల్స్‌తోనే మనోజ్ఞమైన సంగీతాన్ని వింటాను. కుక్కర్ విజిల్స్‌తోనే మనోజ్ఞమైన సంగీతాన్ని వింటాను. మంచి సంగీతాన్ని వింటాను. కుక్కర్ విజిల్స్ వస్తుంటే నాకు అందులో సంగీతం కనబడుతుంది. ఆ! ఇంకేమంటదంటే పతిదేవుని అంటే హస్బెండ్ పతిదేవుని టేబుల్‌పై కాఫీ కప్పుగా పతిదేవుని టేబుల్‌పై కాఫీ కప్పుగా అంటే నేను మనోజ్ఞమైనటువంటి సంగీతాన్ని వింటూ ఉంటాను. టేబుల్ మీద భర్తకు కాఫీ కప్పు కూడా నేనే అయితాను. కాఫీ కప్పు కూడా నేనే అయితాను. మీల్సు మీల్స్ క్యారియర్‌గా మీల్స్ క్యారియర్ కూడా నేనే. మీల్స్ క్యారియర్‌గా పిల్లలకు లంచ్ బాక్సులుగా ఎక్కడ చూసినా నేనే. ఎక్కడ చూసినా నేనే. వంట గదిలో నేనే. వంట చేసేది నేనే. మీ ఒక కాఫీ కప్పును నేనే. మీల్స్ క్యారియర్ నేనే. లంచ్ బాక్స్ నేనే. లంచ్ బాక్స్ కార్యేషు దాసీ కరుణేషు మంత్రీ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు ఇల్లాలే ప్రతిరూపమమ్మ. చూడండి, కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభా. కార్యేషు దాసి పనిలో నేను దాసిగా ఉంటాను. కరుణేషు మంత్రి సలహాలు ఇవ్వడంలో మంత్రిని. భోజేషు మాత్ర తిండి పెట్టేటప్పుడు తల్లిగా. శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఈ ఆడజన్మ ఈ జన్మకు ఇల్లాలే ప్రతిరూపమమ్మ అని ఒక కవి ఒక సినిమాలో చెప్తాడు. ఇక్కడ కూడా నేను ప్రతి దగ్గర నేనే. నాకేదన్నా పోటీ పెడితే బహుపాత్రాభినయం పోటీ పెడితే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుందేనంట. అది మందవరపు హైమావతి. మీల్స్ క్యారియర్గా పిల్లలకు లంచ్ బాక్సులుగా బహుపాత్రాభినయము పోటీలో బహుపాత్రాభినయము బహుపాత్రాభినయము పోటీలో నా చేతులకు ఎప్పుడూ ఫస్ట్ ప్రైజే. నా చేతులకు ఎప్పుడూ ఫస్ట్ ప్రైజే. నెక్స్ట్ ఇంకొక కవిత ఇప్పుడు చెప్తాది. మరి నేను ఇన్ని పనులు చేస్తా ఉన్నాను కదా, జీతము ఎప్పుడు ఇస్తావంటాది కవిత. జీతము ఎప్పుడు ఇస్తావు? రైట్, ఇంకో కవిత. ఈ లోకాన్ని మర్చిపోయిన అమృత గడియలలో అక్షరత్తు హీనము నుండి ఒక ప్రశ్నల బాణము సంధిస్తావు. ఈ లోకాన్ని మర్చిపోయిన అమృత గడియలలో అక్షరత్వహీనం నుండి ఒక ప్రశ్నల
బాణము సంధిస్తావనంటాది ఎవరు అనంటే మందవరపు హైమావతి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక రచయిత్రి కొండెపూడి నిర్మల. కొండెపూడి నిర్మల ఈమె ప్రసిద్ధ శ్రీవాద రచయిత్రి. ఈమె ప్రసిద్ధ శ్రీవాద రచయిత్రి. ఇంక అందరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళే కానీ అట్లా ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి. ఈమె యొక్క ప్రసిద్ధమైనటువంటి రచనలు ఒకటి లేబర్ రూమ్. ఈమె ప్రసవ గదిని లేబర్ రూమ్తో పోల్చింది. లేబర్ రూమ్ అంటే ప్రసవ గది. ఘంటసాల నిర్మలనేమో ఏ కాల్ గల్సు మోనోలాగు, కొండెపూడి నిర్మలనేమో లేబర్ రూమ్, గుర్తుపెట్టుకోండి. ఇంకొక కవిత మల్టీనేషనల్ ముద్దు. మల్టీనేషనల్ ముద్దు, మల్టీనేషనల్ ముద్దు. ఇంకొక కవిత శతస్పర్శ. నెక్స్ట్ సందిగ్ధ సంధ్య. సందిగ్ధ సంధ్య. మదర్ సీరియస్. ఎప్పుడైనా రచనలు ఒకదాని కింద ఒకటి రాయాలమ్మా. మదర్ సీరియస్. నడిచే గాయాలు. నడిచే గాయాలు. ఈ సందిగ్ధ సంధ్యకు 1988లో ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం వచ్చింది. ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం. మదర్ సీరియస్లో ఈ కవిత ఒక వృద్ధ మహిళ ఆవేదన. నడిచే గాయాలు వేశ్యల మానసిక హింస. వేశ్యల గురించి. వేశ్యల గురించి. నడిచే గాయాలు వేశ్యల గురించి. ఇంకొక కవిత కూడా రాసింది. ఇక్కడ రాస్తున్న చూడండి, 7వ కవిత దీర్ఘ సుమంగళీ భవ. మొత్తము 7 కవితలు. ఒకటి లేబర్ రూమ్, అదే ప్రసవ గది. 2 మల్టీనేషనల్ ముద్దు. 3 శతస్పర్శ. 4 సందిగ్ధ సంధ్య. 5 మదర్ సీరియస్. 6 నడిచే గాయాలు. ఇంకా ఉన్నాయి. 7 దీర్ఘ సుమంగళీ భవ. 8 బాధ సప్తస్థితి. బాధ సప్త నది. బాధ సప్త నది. 9 అప్పగింతల నాటి రాత్రి. ఎంత గొప్ప కవిత చూడండి. ఒక పెళ్ళి అయినటువంటి అమ్మాయి అత్తగారింటికి వెళ్తారు. అంతా కొత్త. ఆ ఇల్లు ఏందో తెలియదు. ఇప్పుడు వాళ్ళంటే ఇల్లు చూసి వస్తారు, కానీ వెనకటి వాళ్ళు అయితే ఆ ఇల్లు ఏందో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు, ఏ గది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలియదు, అంటే వాళ్ళ యొక్క మనసులు తెలియదు, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఎట్లాంటి తెలియనటువంటి ఆ రాత్రి అక్కడికి పోయి జీవితాంతం ఇక్కడ ఉండాలి. అప్పగింతలు చేస్తారు. ప్రతి స్త్రీకి అప్పగింతలు చేస్తారు. వెళ్ళమ్మా,
లక్ష్మీదేవి వెళ్ళిరమ్మా అని అప్పగింతలు చేస్తాం. కంపల్సరీ పెళ్ళి అయిన తర్వాత అప్పగింతలు అనేటువంటివి చాలా చాలా ముఖ్యం. మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, పోయిరా మాయమ్మ పోయి రావమ్మ, పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగి ఉండు. చూడండి, పోయిరా మాయమ్మ పోయి రావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగుండు. మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ. అప్పగింతలు. సప్తనది బాధ, సప్తనది నాది ఒక బాధ అంతా అట్లాంటిది. ఇంకొకటి ఉష్ణపక్షి, ఇంకో కవిత. నెక్స్ట్ రహస్తంత్రి, మరణ వాంగ్మూలము, వాంగ్మూలము, బాధ సప్తనది, అప్పగింతల నాటి రాత్రి, ఉష్ణ పక్షి, రహస్తంత్రి, మరణ వాంగ్మూలము, ఇవి కవితలు. ఇందులో ప్రసిద్ధమైనటువంటి కవితలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రసిద్ధ కవితలు, ప్రసిద్ధమైన కవితలు. ఇంకొకటి ఎదిగి ఎదగని వయస్సు, ఎదిగి ఎదగని వయస్సు. నెక్స్ట్ ఇంకో కవిత ఓని, ఓని లంగా ఓని అంటారు కదా, ఓని, ఓని. ఇంకో కవిత మధుర గీతం. ఇంకొక కవిత వలను ప్రేమించే పిట్టెల జాబితా. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, చాలా అందంగా ఉంటారు. వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారో తెలుసా? కొంతమంది అమ్మాయిల కంటే బ్యాడ్ బై క్రష్ ఉంటుందంట. ఎవరు ఇప్పుడు ఆటోలో వెళ్ళుకుంటే ఆటో అని ప్రేమించినటువంటి వాళ్ళు. నిన్నమన్నా ఒకడు సమోసాలు అమ్ముకుంటున్నటువంటి వాడిని బట్టి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి. అంటే కొంతమంది ఆ యొక్క జంటను చూస్తే వీళ్ళిద్దరు ఎట్లా పెళ్లి చేసుకున్నారో అని అనిపిస్తుంది. అవి కొన్ని రోజులే. అదే వలను ప్రేమించేటువంటి పిట్టెల జాబితా. వాడు కసాయి వాడని తెలుసు, అయినా కానీ వాడిని ప్రేమిస్తూ ఉంటారు. ఆ కవిత రాసింది ప్రసిద్ధమైనటువంటి కవిత. గీతము మధురమైనటువంటి గీతము. ఓని, ఓని, ఓని. ఎదిగి ఎదగనటువంటి వయసులో పెళ్లిళ్ళు చేస్తారు. ఏమీ తెలవనటువంటి వయసులో పెళ్లిళ్ళు చేస్తారు. 12 సంవత్సరాలకు 13 సంవత్సరాలకు 8 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేస్తారు. చెప్తా ఉంటారు మీ అమ్మలు, నాకు 8 ఏళ్ళకే పెళ్లి అయింది, నాకు 11 ఏళ్ళకే పెళ్లి అయింది, నాకు 12 ఏళ్ళకే పెళ్లి అయింది, నువ్వు ఎందుకు చేసుకుంటలేవే తొందరగా, నీకు 20 ఏళ్ళు వచ్చినాయి, 21 ఏళ్ళు వచ్చినాయి, 22 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళు వచ్చినాయి, ఇక పెళ్ళిని చేసుకుంటలేవని మనని హింసిస్తూ ఉంటారు. ఆ ఎదిగి ఎదగని వయసులో ఆ మార్పులు ఏంటివి, వాటన్నిటి గురించి ఒక గొప్ప కవిత్వం రాస్తుంది. గొప్ప కవిత్వం రాస్తుంది ఎవరు అనంటే కొండెపూడి నిర్మల. రైట్. మరి ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి కవిత్వము, కొండపూడి నిర్మల యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే, రైట్, ఈమె లేబర్ రూమ్ అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి కవిత చెప్పింది కదా, ప్రసవ గది. ఈ ప్రసవ గదిలో స్త్రీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. లేబర్ రూమ్లో అడుగు పెడితే చాలు, లేబర్ రూమ్లో అడుగు పెడితే చాలు, కాళ్ళను అలా ఎడమ చేసి, కాళ్ళను ఇట్లా విడదీసి,
ఇట్లా విడదీసి లేబర్ రూములో అడుగు పెడితే చాలు కాళ్ళను ఎడమ చేసి దీనాతి దీ హీనాతి హీనంగా దీనాతి అంటే హీనాతి సారీ హీనాతి హీనంగా హీనాతి హీనంగా నీచాతి నీచంగా నీచాతి నీచంగా ఒక హింసాఫల పరాకాష్ట కోసము ఒక హింసాఫల పరాకాష్ట కోసము ఎదురు చూడడం అంటే లేబర్ రూములో అడుగు పెడితే చాలు కాళ్ళను ఎడము చేసి హీనాతి హీనంగా నీచాతి నీచంగా ఒక హింసాఫల పరాకాష్ట కోసము ఎదురు చూడడము అంటే ఎదురు చూడడము అంటే ఎదురు చూడము అంటే రైలు పట్టా కింద నాణము విస్తరించిన బాధ కలపను చెక్కుతున్న రంపపు కింది పొట్టుల ఉండ చుట్టుకున్న బాధ ఇది కవిత పేరు లేబర్ రూమ్ కవిత. కవిత పేరు ఏం పేరు? లేబర్ రూమ్ కవిత. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అసహ్యంగా ఉంది అని విమర్శ పొందినటువంటి కవిత లేబర్ రూమ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కింద రాసుకోండి. అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది అనే విమర్శ పొందిన కవిత. అసహ్యంగా ఉంది అనే విమర్శ పొందిన కవిత లేబర్ రూమ్. అసహ్యంగా ఉంది అనే విమర్శ పొందిన కవిత ఏమిటి అని అంటే లేబర్ రూమ్. ఇంకొక కవితలో చెప్తుంది కొండెపూడి నిర్మల. ఏమని చెప్తుంది అంటే, కోసినా మేసినా గొంతు విప్పని, కోసినా మేసినా గొంతు విప్పని గడ్డి పోచల దేశము నాది. అంటే చాలా మంది అమ్మాయిలను అత్యాచారాలు చేస్తా ఉన్నారు, రేపులు చేస్తా ఉన్నారు. మేయడం అని అంటే అదే, కోయడం అని అంటే మర్డర్లు చేస్తున్నారు. అయినా కానీ గొంతు విప్పనటువంటి గడ్డిపోచల దేశం నాది అని అంటాడు. ఇంకొక కవితలో చెప్తుంది కొండెపూడి నిర్మల, కళ్ళు ఎత్తి చూస్తేనే కాస్మోటిక్ వర్షాలు, మొగ్గల్లోంచి పువ్వులు పూచినంత, నోటిలోంచి మాట రావడము మానేసింది సహజంగా. కళ్ళు ఎత్తి చూస్తేనే కాస్మోటిక్ వర్షాలు, మొగ్గల్లోంచి పువ్వులు పూచినంత, నోటిలోంచి మాట రావడము మానేసింది
సహజంగానంట అది ఎవరు అనంటే కొండెపూడి నిర్మల. ఓకేనా? కళ్ళు ఎత్తి చూస్తేనే కాస్మోటిక్ వర్షాలు. మొగ్గలోంచి పూలు పూచినంత నోటిలోంచి మాట రావడం మానేసింది సహజంగానంట అది కొండపూడి నిర్మల. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక స్త్రీవాద కవయిత్రి శీలా సుభద్రాదేవి. రాచి రాచి చేతులు నొస్తున్నాయా? ఆ? రాసి 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 శీలా సుభద్రాదేవి. రైట్. ఈ శీలా సుభద్రాదేవి యొక్క కవితల విషయానికి వచ్చినట్లయితే కవితలు రచనలోనండి రచనలు ఒకటి ఇంధనం. ఇంధనం. 2 తెగిన పేగు. 3 శిథిలాలయము కానీయకు. 4 ఆవిష్కారం. 5 ఒప్పుల కుప్ప. 6 ఆకలి నృత్యం. ఆకలి నృత్యం. ఇంధనము, తెగిన పేగు, శిథిలాలయము కానీయకు, ఆవిష్కారము, ఒప్పుల కుప్ప, ఆకలి నృత్యం. ఇంకొక కవిత కూడా ఉంది. శృతిలేని కంఠం. నాకు కంఠం ఉంది కానీ దానికి శృతి లేదు. శృతిలేని కంఠం. చెత్తకుండీలో చిట్టిపాప. చెత్తకుండీలో చిట్టి పాప. భద్రము చెల్లి. ఇంటి విల్లు. చెత్తకుండీలో చిట్టి పాప. చూడండి, చాలా వరకు పిల్లల్ని చెత్తకుండీలలో వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మురికాలువలో వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయిలు పుడితే. అదే దాని గురించే ఒక పాట రాసిండు గద్దరు. ఏంటంటే అది ఓ లచ్చా గుమ్మాడి ఓ లచ్చా గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. చూడండి, నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. మొగడు ముద్దాడారాలే ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడాలేదో ఓ లచ్చ గుమ్మడి. బట్టలల్లా చుట్టుకొని ఓ లచ్చ గుమ్మడి బాయిలో మడేయబోతే ఓ లచ్చ గుమ్మడి. బట్టలల్లా చుట్టుకొని బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చా గుమ్మడి బాయిలో పడేయబోతే ఓలచ్చా గుమ్మడి. గంగమ్మ వద్దు అన్నది వద్దు చెల్లెలా అన్నది. చెత్తకుండి దగ్గర పోతే కుక్క వద్దు అంటది. ఇట్లా ఆ ఆడపిల్లల యొక్క పరిస్థితి, దీన పరిస్థితి గురించి గద్దరు అనేకమైనటువంటి పాటలలో రాసిండు. భద్రము చెల్లి. నా చెల్లి చంద్రమనేమో శివసాగర్. ఇక్కడ శీలా సుభద్రాదేవి భద్రము చెల్లి అని అంటారు.
ఓకేనా? ఇవి కవితలు శీలా సుభద్రాదేవి యొక్క కవితలు. తర్వాత ఇంకొక ఆమె మొక్కపాటి సుమతి. మొక్కపాటి సుమతి. ఈ మొక్కపాటి సుమతి యొక్క కవితల విషయానికి వచ్చినట్లయితే కవితలు ఒకటి మిత్ర వైరుధ్యం, ఇంకొకటి సోదరా కలసిరా. మిత్ర వైరుధ్యం అని అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్యలో వైరుధ్యానికి సంబంధించి. సోదరా కలిసిరా అని అంటది. ఇంకొక ఈమెకు సంబంధించి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే భర్తను దుష్ట శత్రువు అని సంబోధించింది. శత్రువులు చాలా మంది ఉంటారు, అందులో దుష్టుడైనటువంటి శత్రువు అని సంబోధించింది. ఇది ఇంపార్టెంట్ బిట్. భర్తను దుష్ట శత్రువు అని సంబోధించినటువంటి శ్రీవాద రచయిత్రి ఎవరో? మొక్కపాటి సుమతి. మొక్కపాటి సుమతి. ఇంకా ఈమె యొక్క కవిత్వంలో ఏమని చెప్తానంటే కవిత్వంలో ఏమని చెప్తానంటే కవిత్వము మొక్కపాటి సుమతి యొక్క కవిత్వం పెళ్లినాడు చూపే పెళ్లినాడు ఎవరు చూపేటువంటిది? పురోహితుడు చూపే. పెళ్లినాడు పురోహితుడు చూపే అరుంధతి నక్షత్రముల ఆకాశంలో సగాన్ని చూపి మోసం చేస్తున్నాడు వాడు. చూడండి, పెళ్లినాడు పురోహితుడు చూపే అరుంధతి నక్షత్రముల. పెళ్లినాడు పురోహితుడు అంత లగ్నం గిట్లా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపెట్టమని అంటాడు. భర్తని చూపెట్టమని అంటే చూపెడతాడు. భార్య కనపడదా అంటే కనపడదా అంటే నిజంగా కనపడుతుందా? ఎవరికైనా కనపడదా? చెప్పు. అరుంధతి నక్షత్రం ఎవరికైనా కనపడదా? అరుంధతి నక్షత్రం ఎవరికైనా కనపడదా? అరుంధతి నక్షత్రం మరి కనపడక ముందుకే కనపడదని చెప్పారు అంటే ఇప్పటి నుంచి నేను ఏం అబద్ధం చెప్పినా కానీ నువ్వు దాన్ని సై అనాలి అని అప్పటి నుంచి అలవాటు చేస్తా ఉన్నాడు. అంటే కనపడక ముందుకే కనపడ్డదని ఆ రోజు నుంచే నిన్ను అబద్ధాల వైపుగా మరలుస్తున్నాడు. అదే ఆకాశంలో సగాన్ని చూపి మోసం చేస్తున్నాడు వాడు అని చెప్తాది. ఎవరు అనంటే మొక్కపాటి సుమతి. తర్వాత ఇంకొక ఆమె అంజన అనేటువంటి ఆమె ఇంకొక కవిత. అంజన ఈ అంజన ఏం చెప్తుందంటే కవిత్వంలో అంజన వినాలమ్మా. అంజన బాల్యంలో బొమ్మకు అమ్మనయ్యానని సంతోషించాను. చిన్నప్పుడు ఆటలాడుకునేటువంటి వాళ్ళ ఒక చెక్క బొమ్మ తీసుకొచ్చుకొని ఆ చెక్క బొమ్మకు బట్టలు చుట్టేసేసి పాటలు లాలి పాటలు పాడుకుంటూ నేను ఈ బొమ్మకు అమ్మ అని పాలు దాపించుకుంటా, అమ్మ కొంచెం అన్నం తిను అని తినిపించుకుంటా ఆటలాడుకున్నాను. అప్పుడు నేను సంతోషించాను. అప్పుడు బొమ్మకు అమ్మనయ్యానని సంతోషించాను. ఇప్పుడు అమ్మను నేని బొమ్మను నేని అంటాది అంజల. ఇప్పుడు
అమ్మను నేనే, బొమ్మను నేనే. అమ్మ నేనే, నన్ను బొమ్మలా చేసి ఆడిస్తున్నారు నన్ను అని అంజన బాధపడుతూ కవిత్వం చేసి చెప్తాది. ఎవరు అని అంటే అంజన. ఓకేనా? అంజన. తర్వాత బి పద్మావతి. రైట్. ఈ బి పద్మావతి అనేటువంటి ఆమె ఏం చెప్తాదంటే కవిత్వంలో, అమ్మ కావాలి. ఎట్లాంటి అమ్మ కావాలి? నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి. నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి. లాలించే జీవనది అమ్మ కావాలి. అమ్మ ఆకాశపు గుండెల, అమ్మ ఆకాశపు గుండెల మీద ఉయ్యాలలూగాలి. ఉయ్యాలలూగాలి. అమ్మ ఆకాశపు గుండెల మీద ఉయ్యాలలూగాలి. అమ్మ కావాలి. నాన్న చేత తన్నులు తినని, అమ్మ కావాలి. సుడిగుండంలా, సుడిగుండంలా అమ్మ ఏడుపు ముంచెత్తని సుఖనిద్ర రాత్రి కావాలి. అమ్మ కావాలి. నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి. అమ్మ కావాలి. నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి. లాలించే జీవనది అమ్మ కావాలి. అమ్మ ఆకాశపు గుండెల మీద ఉయ్యాలలూగాలి. అమ్మ కావాలి. ఎలాంటి అమ్మ కావాలి అని అంటే, నాన్న చేత తన్నులు తిననటువంటి అమ్మ కావాలి. సుడిగుండంలా అమ్మ ఏడుపు ముంచెత్తనటువంటి సుఖనిద్ర రాత్రి కావాలి. అమ్మ ఏడవనటువంటి రాత్రి కావాలి నాకు అని చెప్తాది. ఎవరు అని అంటే బి పద్మావతి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి వాణి రంగారావు. ఈ వాణి రంగారావు యొక్క కవిత ఒకటే ఉన్నది. ఆ కవిత పేరు ఆడది. ఆడది. రైట్. ఇంకొక ఆమె వసంత కన్నాభిరాన్. వసంత కన్నాభిరాన్. వసంత కన్నాభిరాన్. రైట్. ఈ వసంత కన్నాభిరాన్ యొక్క కవితలు, రచనలు ఒకటి ఆస్మిత, 2 కఠోర షడ్జమాలు. కఠోర షడ్జమాలు. ఇంకొకటి మహిళా వర్ణం. మహిళా వర్ణం. మహిళా వర్ణం. రైట్. ఈమె యొక్క కవిత్వం చూసినట్లయితే ఏమని చెప్తుందంటే, దరిద్రుడు
బిడ్డలతోటి దరిద్రుడు బిడ్డలతో నా శరీరాన్ని పుచ్చించి తన జాతిని కొనసాగిస్తే ధనికుడు మరిన్ని మందులతో నా గర్భాన్ని ఎడారిలా ఎండగడుతున్నాడు. నా గర్భాన్ని ఎడారిలా ఎండగడుతున్నాడు. ఈ కవితలో ఏ కవితలో అని అంటే ఇది శరీరం అనేటువంటి కవితలో చెప్పినాడు. శరీరం అనేటువంటి కవితలో చెప్పింది వసంత కన్నాభిరాణి. దరిద్రుడు బిడ్డలతో నా శరీరాన్ని పుచ్చించి తన జాతిని కొనసాగిస్తున్నాడు. డబ్బులు లేనటువంటి వాడేమో మంచిగా పిల్లల్ని అంటున్నాడు. ధనికుడేమో ఆడనా మొగనా అని ముందుగానే స్కానింగ్లు తీయించి నా గర్భాన్ని ఎడారులా ఎండగడుతున్నాడు, అబార్షన్లు చేయిస్తా ఉన్నాడు. ఇది శరీరం అనేటువంటి కవితలో చెప్పడం జరిగింది. ఓకేనా? ఇంకా కొంతమంది శ్రీవాద రచయితలు ఉన్నారు, శ్రీవాద నవలలు ఉన్నాయి, ఇంకా కొంత శ్రీవాద కవిత్వాన్ని రాసినటువంటి పురుషులు కూడా ఉన్నారు. ఓకేనా? రైట్. ఈరోజు చాలండి, లిఫ్ట్ కాకండి అప్పుడే.